అయితే నెలకొంది. ఎందుకంటే పట్టాభి గారు మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారని కూడా వాళ్ళ మిసెస్ కానీ వాళ్ళ పాప కానీ అందరూ కూడా ఎదురు చూస్తారు. కానీ ఇప్పుడు పట్టాభి ఆచూకీ మాత్రం తెలియలేదు, ఎక్కడ తీసుకెళ్లారని కూడా సస్పెన్స్గా ఉంది. అసలు ఎలా చూడాలి దీన్ని? సో మేము ఉదయం వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కలవటం జరిగిందండి. వాళ్ళు కూడా చాలా ఆందోళన, బాధను వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది కూడా వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉన్నారు. ఎందుకంటే అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బెయిల్ తీసుకొని బయటికి వచ్చేంత వరకు కూడా ఒక హై డ్రామా నడుస్తుంది. ఏం జరుగుతుంది అనేది కనీసం కుటుంబ సభ్యులు కానీ, పక్కన మాకు కానీ, లేకపోతే పార్టీ శ్రేణులు కానీ ఎటువంటి సమాచారం లేదు. బెయిల్ తీసుకొని బేషరతుగా బయటకు వస్తున్నారు. ఒకవేళ పాత కేసులు ఏదైనా ఉంటే కనుక పిటి వారెంట్ ఇష్యూ చేయొచ్చు, అది వాళ్ళకు కూడా తెలుసు. ఆల్రెడీ జైలుకి అప్లై చేసుకున్నప్పుడే బెయిల్కి ఏదైతే మనం వెళ్ళామో ఆ బెయిల్కి వెళ్ళినప్పుడే పిటి వారెంట్ ఇచ్చేసి అక్కడే మళ్ళీ అరెస్ట్ చూపించవచ్చు. అంతేగాని బెయిల్ మీద బేషరతుగా రిలీజ్ అయ్యి బయటకు వస్తుంటే పార్టీ శ్రేణులు అందరూ కూడా సంతోషంగా ఆయన రిసీవ్ చేసుకుందాం, మేము బయటకు వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు. మేము ఆయన చూసిన తర్వాత మేము ప్రతి 5 నిమిషాలకు మాకు సమాచారం వస్తుంది. మేము ఏలూరు టోల్గేట్ దగ్గర ఆయన పాస్ అయిన తర్వాత మమ్మల్ని అందరూ కూడా కన్ఫ్యూజ్ చేసేసి అక్కడ మొత్తం పోలీసులందరూ కూడా రౌండప్ చేసేసి అతను ఎటో తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి మమ్మల్ని మేము సరే వెనక వస్తారని వాళ్ళు తీసుకొని వస్తారని చెప్పి అనుకున్నాం. మేమందరం ప్రొటెక్షన్ ఉన్నాం. వాళ్ళకి ఎందుకు లేదు, వాళ్ళకి కావాలంటే వాళ్ళే సెక్యూరిటీ ఇచ్చి ఆయన తీసుకొని రావచ్చుగా. ఏం చేశారనేది మాకు తెలియట్లేదు. ఖచ్చితంగా ఇది ఒక కిడ్నాప్ అని మేము భావిస్తున్నాం. దీన్ని పట్టాభి గారిని ఏదో చేయడానికి వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా చూస్తే మీరు పట్టాభి గారితో అక్కడ నుంచి ఫాలో అయ్యి వస్తున్నారు. పట్టాభి గారు మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పారా? మళ్ళీ ఏమైనా ఎటువంటి పోలీసులు ఏమైనా చేసే అవకాశం ఉంది? ఏం లేదండి, మాకు డౌట్ అయితే ఉంది. బట్ వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఇంకోటి ఏదైనా ఇష్యూ క్రియేట్ చేస్తారా, ఇంకోటి ఏదైనా చేస్తారా అనేది ఉంది. మాకైతే పట్టాభి గారు డైరెక్ట్గా ఇంటికే వెళ్తున్నాం, మనం ఎక్కడా లేదు. దజ్లో దేవుడి దగ్గర ఆగమన్నా కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఆగటం మంచిది అని అనుకున్నాం. కానీ దారిలో మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి హనుమంతుడు సెంటిమెంట్ కాబట్టి అక్కడ దండం పెట్టుకొని సీదా ఇంటికే అని చెప్పి మాకు చెప్పడం కూడా జరిగింది. ఇంకెక్కడికి వెళ్తామని కూడా పట్టాభి గారు అయితే ఏం చెప్పాల. బట్ పోలీసులు ఎప్పుడైతే పట్టిపాటు టోల్గేట్ దగ్గర రౌండప్ చేసి ప్రతి కారులో ఐడెంటిఫై చేసి పట్టాభి గారిని వన్స్ కారులో ఐడెంటిఫై చేసిన తర్వాత పూర్తిగా టోల్గేట్లో నుంచి వెళ్ళే ప్రతి వెహికల్ని కూడా వాళ్ళు ఆపేసి పట్టాభి గారి కారు కన్నా 2 కార్లు ముందు ఉండేసి, మరి ఇంకా ముందు ఇంకెవరైనా ఉన్నారో ఎన్ని జీపులు ఉన్నాయో తెలీదు, పట్టాభి గారి కారు వెళ్ళే కన్నా ముందు ఒక జీప్ అయితే ముందుకు వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ పావు గంట సేపు ఆపేశారు. ఆయన వెనక 2 జీపులు ఫాలో అవ్వకుండా వెళ్ళినాయి. మరి పట్టాభి గారే వెళ్ళారా లేకపోతే పోలీసులు ఎక్కడన్నా కిడ్నాప్లో చేసేసి ఎక్కడన్నా ఏం చేశారు అనేది అయితే తెలియదు. మరి పట్టిపాటు దగ్గర నుంచి కనుక మొదలు పెడితే ఈ పాటికి మమ్మల్ని పావు గంట తర్వాత రిలీజ్ చేసి మీరు భారీ కాన్వాయ్తో రావడం వల్ల అక్కడ ఆపేసి ఉండొచ్చు కదా ఆ వాహనాలు. మీ తర్వాత పట్టాభి గారిది పోనీ మీరు అన్నదే రైట్ అనుకుందాం. మేము భారీ కాన్వేతో వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అనో రూల్స్ ఆపారనుకున్నాం. మరి ఆ పాటికి పట్టాభి గారు పోలీసులు రావాలిగా. పోనీ పట్టాభి గారు రాలేదు, పోలీసులన్నా రావాలిగా ఐడెంటిఫై చేసుకుంటూ వెనకున్న జీబులు. ఏమండి మీతో పాటు పట్టాభి గారు కారు ఉండాలి ఏది అని ఆ పోలీసులన్నా రావాలిగా. అందులో పెద్ద స్థాయి ఉన్న పోలీసులు ఉన్నారు, కనబడ్డారు, పెద్ద జీబులే ఉన్నాయి. 3 స్టార్లు ఉన్నారు, 2 స్టార్లు ఉన్నారు. మరి ఏ స్థాయి క్యాడర్ ఉందో నాకు తెలియదు, అది మన జిల్లా కాదు. అక్కడ ఉన్నారు. మరి వారు వచ్చినప్పుడు కనీసం ఆ జీబులన్నా రావాలిగా. పట్టాభి గారి కారు రాలా, ఓకే ఒప్పుకుందాం, మా కార్లు ఆపారు, ఓకే రైట్. పట్టాభి గారి కారు పోలీసుల కార్లు ఎందుకు రాలా ఇప్పటిదాకా? మీ కార్లు ఆపేసిన తర్వాత పుట్టిపాడు టోల్గేట్ తర్వాత ఎంతసేపు వదిలేరు? అంటే పట్టాభి గారు కారు వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపు మీరు వచ్చి? దాదాపు పావు గంట 20 నిమిషాల తర్వాత వదిలేరు. పోలీస్ బళ్ళు మాత్రం అంటి పెట్టుకొని వెళ్ళిపోయినాయి. పోలీస్ బళ్ళు ఎంటి పెట్టుకొని వెళ్ళిపోయినాయి. పావు గంట 20 నిమిషాల తర్వాత మా బళ్ళు వదిలేరు. పావు గంట 20 నిమిషాలు వదిలిన తర్వాత మేము 20 నిమిషాలు ట్రావెలింగ్ అయిన తర్వాత 40 నిమిషాలకు మేము ఇక్కడ చేరుకున్నాం మొత్తం. అయినా సరే పోలీస్ జీబులు రాలా, పట్టాభి గారి బండి రాలా. ఏమైనట్టు అది మేము అడుగుతున్నాం. అదే చూద్దాం, ఇంకొద్దిసేపు చూసి దాని మీద ఏంటో పార్టీ వాళ్ళతో మాట్లాడి నిర్ణయించాం.